శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ బైకర్ మూవీ పెద్దగా హడావిడి లేకుండా వచ్చి ఒక సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది అని వినిపిస్తోంది. ఏంటి సార్ వాటి కలెక్షన్స్ ఏంటి? అలానే ప్రెస్ మీట్లో కూడా రాజశేఖర్ గారికి హీరోగా సమాన స్థాయి ఇవ్వటం, అవును. ఇవన్నీ చూస్తున్నాము. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ సినిమాకి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 10 crore అని చెప్తున్నారు. ఓకే. కంపారిటివ్గా దీంతో పాటు రిలీజ్ అయిన ఇంకొక సినిమా రాకాస అది 12 దగ్గర ఉంది. ఒక 2 కోట్ల తేడాతో ఉంది. కానీ ప్రారంభంలో ఆ సినిమాకి క్రియేట్ అయినటువంటి బజ్తో కంపేర్ చేస్తే బైకర్ అసలు ఏమీ లేకుండానే ప్రారంభమైంది. ప్రారంభమయ్యి రేస్లో తను ముందంజలోకి వెళ్ళటం కోసం గట్టి పోటీ ఇస్తున్నట్టయితే కనిపిస్తోంది ఓకే. వసూళ్లలో. నెమ్మదిగా అది క్రాస్ అయ్యే మూడ్లో ఉంది ఇప్పుడు. వరల్డ్ వైడ్ అంటున్నారు కానీ ప్రధానమైన వసూళ్లు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినవి. అది లోకల్ మార్కెట్ సినిమాగానే రిలీజ్ చేశారు. తమిళ్లో రిలీజ్ అయింది కానీ అక్కడ పెద్దగా ప్రభావం కనిపించట్లేదు ఇప్పటి వరకు. అక్కడ కూడా అంటే వీళ్ళు చేస్తున్న పొరపాటు ప్రమోషన్ ఎక్కువగా తెలుగు ప్రాంతాల్లో ఏ సినిమా అయినా దాని నేటివ్ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రమోట్ చేయాల్సిన అంటే రిలీజ్ ఎక్కడెక్కడ చేస్తున్నారో ఆ ఏరియాల్లో కూడా సినిమాని ఇంతే ఖర్చు పెట్టి పుష్ చేయాల్సి ఉంటుంది అనే దగ్గర మిస్ అవుతున్నారు. అది చెయ్యాలి ఏ సినిమాకైనా. పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు హిందీ మార్కెట్ మెయిన్ అనుకున్నప్పుడు అక్కడ కేంద్రీకరించి పుష్ చేయాలి. అలాగే తమిళ్ మార్కెట్, మలయాళం మార్కెట్ ఇక్కడ కూడా కొంత దృష్టి పెట్టి మీడియాలో అంటే సోషల్ మీడియాలో కథనాలు దగ్గర నుంచి మొదలుపెట్టి సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళి రిలీజ్ చేస్తే ఫలితం దక్కుతుంది. అదేమీ లేకుండా ఏదో నామినల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి వాటితో ట్రైలర్లు టీజర్లతో సినిమాని రిలీజ్ చేసి మూవ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. జనాలు సినిమా అద్భుతము అంటే తప్ప థియేటర్ల వైపు చూడటం లేదు. లేకపోతే పర్వాలేదు ఒక మోస్తరుగా ఉంది అన్నా కానీ ఏం పర్లేదు ఓటీటీలోకి వచ్చాక చూద్దాం అనే మూడ్లోకి వెడుతున్నారు. ఈ ప్రమోషన్స్ అన్ని లాంగ్వేజెస్లోనూ చేసే బాధ్యతకి సిద్ధపడని వాళ్ళు థియేటర్ రిలీజ్ పెట్టుకోకుండా ఓటీటీలో ఆల్ లాంగ్వేజెస్ పెడుతున్నారు. అదొక ఆప్షన్ ఉంది ఇప్పుడు. సో బైకర్ సినిమాకి సంబంధించి వీళ్ళు తమిళ్లో రిలీజ్ చేశారు కానీ సినిమాని ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే, ప్రమోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే అక్కడ డెఫినెట్గా రాజశేఖర్కి ఒక గుర్తింపు ఉంది. తను గతంలో తమిళ సినిమాలు చేసినటువంటి హీరోనే కనుక ఆ మార్కెట్ని కొంచెం ఓపెన్ చేసుంటే బాగుండేది వాళ్ళకి. ఏదైనా 10 దాటింది. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా థియేటర్లో స్ట్రాంగ్గానే ఉంది. అది రన్ బాగానే ఉంటుంది అనే అంచనా అయితే ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. నష్టాలు కలిగించకుండా బయటపడతారు. నష్టదాయకం కాదు అనే ఇంప్రెషన్ వస్తే చాలు, సినిమా పాస్ అయిపోయినట్టుగానే చూడాలి. తను కొత్త తరహా సబ్జెక్టులతో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు శర్వానంద్. అది వర్కౌట్ అయింది. ఈ బైకర్ కథలో కొత్తదనం లేకపోయినా కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి నేపథ్యంలో కొత్తదనం ఉంది. అలాగే కాన్ఫ్లిక్ట్, ఇది ద్రోణాచార్యుడు అశ్వత్థామ కాన్సెప్ట్ ఆ ధోరణిలో అల్లారు కథని. అది వర్కౌట్ అయింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్లు అన్నీ కూడా ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసినాయి. అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగారు. ఆ చేయగలిగినటువంటి ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది. రాజశేఖర్ చేసింది తక్కువేం కాదు ఈ సినిమాకి. సినిమాలో క్యారెక్టర్ పరంగా మాత్రమే కాకుండా ప్రమోషనల్ పరంగా కూడా తను సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి దాదాపు నాకు తెలిసే ఒక 20 ఇంటర్వ్యూల వరకు ఇచ్చాడు ఆయన సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్కి. అడగని వాళ్ళదే పాపం అన్నట్టుగా ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లటంలో తన కృషి చాలా ఉంది. బహుశా అందుకేనేమో ఆయన ఇది ఇద్దరు హీరోల సినిమాగానే చూడాల్సి ఉంటుంది అని మాట్లాడాడు శర్వానంద్. మాట్లాడుతూ రాజశేఖర్ నేను ఇద్దరం హీరోలమే అంటే తండ్రి కొడుకుల పాత్రల మీద నడిచిన సినిమాలు గతంలో వచ్చినాయి. ఇద్దరే అని నాగార్జున నాగేశ్వరరావు గారు చేసిన సినిమా కలెక్టర్ గారు అబ్బాయి లాంటివి అని ఇద్దరు హీరోలు ఉన్నటువంటి అనుభూతిని తను ఓపెన్గా చెప్పడం అనేది తను రికగ్నైజ్ అయ్యాడు.
ఆయనకి ఆ క్యారెక్టర్ ఇవ్వటం వలన అది డెఫినెట్గా సినిమాకి కలిసి వచ్చింది అనేది అయితే నమ్ముతున్నారు ఇప్పుడు. ఓకే. ఈ నమ్మకం క్రియేట్ అయితే చాలు తనకి కొన్ని ఆఫర్లు వస్తాయి అనేటువంటి ఒక మూడ్లో రాజశేఖర్ ఉన్నాడు. సో ఆయన వ్యూహం కూడా వర్కౌట్ అయింది ఈ సినిమాతో. ఉమ్, ఆయన అప్పీల్ చేశాడు కొంతమంది వెటరన్ అంటే వింటేజ్ హీరో క్యారెక్టర్లు చేస్తున్నటువంటి వాళ్ళకి డైరెక్టర్లకి కూడా విజ్ఞప్తి చేశాడు. మీ సినిమాల్లో నాకు ఆఫర్ ఇవ్వండి, అలాగే మీరు ఆల్రెడీ వింటేజ్ హీరోలతో చేస్తున్నారు కదా, నన్ను మర్చిపోకండి yes, అని రెండూ చెప్పాడు ఆయన. yes. చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్గానే మంచి వసూళ్ళే రాబట్టగలిగింది. రెండోది జనాన్ని బాగానే కనెక్ట్ చేసుకోగలిగాడు తను. ఉమ్, సో రాజశేఖర్ గారికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది ఈ సినిమా తర్వాత. శర్వానంద్ నటుడిగా ప్రూవ్ చేసుకోగలిగాడు. అంటే ఎలాగైనా మారగలను నేను క్యారెక్టర్ కోసం అనేది ఈ సినిమాలో క్లియర్గా చెప్పాడు తను. 2 ఏజ్లో నడుస్తుంది క్యారెక్టర్. ప్రతి సందర్భంలోనూ ఆ సందర్భంలో ఏ ఏజ్లో కనిపిస్తోందో క్యారెక్టర్, ఆ ఏజ్ గ్రూప్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో మొత్తం అలా తను మారాడు. ఓకే. దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఆడియన్స్కి అర్థం అవుతోంది. సో అతనికి ఆ పద్ధతిలో ట్రాన్స్ఫార్మ్ అయ్యే నేచర్ ఉంది అనేది అతనికి ఉపయోగపడే అంశమే. ఉమ్, ఉమ్, అలా బైకర్ అన్ని విధాలుగా అందరికీ ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా అవకాశాల పరంగా కూడా లాభాలు పంచిన సినిమా కానీ చెప్పుకోవాలి. ఓకే. సో బైకర్ అనేది డెఫినెట్గా మంచి సినిమా. అది మూవ్ అవుతోంది. కొత్త నేపథ్యం. బైకర్ అనేటువంటి ఏరియాలో ఇప్పటివరకు మన వాళ్ళు దృష్టి పెట్టకపోవడంతో ఉమ్, ఆ ఏరియాలో రేసులు, ఆ హడావిడి అదంతా, పైగా వరల్డ్ క్లాస్ లెవెల్లో జరిగినటువంటి పోటీలు, ఆ పోటీలు చిత్రీకరించిన పద్ధతి, ఓకే. వాళ్ళు ఆ సెట్స్ కావచ్చు, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చాలా హై ఎండ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. యువి క్రియేషన్స్ నుంచి ఒక కాస్ట్లీ, అంటే పెట్టిన ఖర్చు తెర మీద కనిపించే పద్ధతిలో ఉంది ఈ సినిమా. ఉమ్, అందుకని డెఫినెట్గా ఆడియన్స్ భుజాన్ని వేసుకున్నారు ఈ సినిమాని. మూవ్ అయిపోయే సినిమానే, డెఫినెట్గా ఉపయోగపడే సినిమా కూడా. రాజశేఖర్కి ఎక్కువ ఉపయోగం కలిగే సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. వసూళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఓటీటీలు ఇవన్నీ కంపేర్ చేసుకుంటే బడ్జెట్ బయటపడిపోయినట్టేనే. కాబట్టి ఆ మేరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది బైకర్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.